నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో ప్రస్తుతం పున్న కైలాష్ నేత పేరు బాగా వినిపిస్తుంది. డీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విస్తరించడంపై దృష్టి పెట్టారు. జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలతో మమేకమవుతూ పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఆయన రాజకీయంగా వేగంగా ఎదుగుతున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తమవుతుంది. అయితే ఈ ఎదుగుదల అందరికీ నచ్చడం లేదన్న చర్చ కూడా పార్టీలో వినిపిస్తుంది. ముఖ్యంగా మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డితో పున్న కైలాష్ నేతకు కొంతకాలంగా రాజకీయ సత్సంబంధాలు లేవన్న ప్రచారం చాలా రోజుల నుంచి సాగుతుంది. ఇద్దరి మధ్య సంస్థాగత వ్యవహారాలు, జిల్లా రాజకీయాల విషయాలలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయనే మాటలు కాంగ్రెస్ శ్రేణుల్లో తరచూ వినిపిస్తున్నాయి. డీసీసీ అధ్యక్ష పదవి నియామకం సమయంలో కూడా ఇదే పరిస్థితి కనిపించిందని పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. ఆ పదవిని మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి తన ముఖ్య అనుచరుడిగా భావించే గుమ్మల మోహన్ రెడ్డికి దక్కేలా తీవ్రంగా ప్రయత్నించారనే ప్రచారం అప్పట్లో జరిగింది. అయితే చివరికి పార్టీ అధిష్టానం అన్ని సమీకరణాలను పరిశీలించి పున్న కైలాష్ నేతకే డీసీసీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయం తర్వాత జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు మొదలయ్యాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పదవి చేపట్టిన తర్వాత పున్న కైలాష్ నేత తనకిచ్చిన బాధ్యతను సమర్థంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పార్టీ సమావేశాలు, సభ్యత్వ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల ప్రచారం, కార్యకర్తల సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో ఆయన చురుకుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక బీసీ నేతగా పున్న కైలాష్ ఎదుగుదల కొందరికి అసౌకర్యంగా మారిందనే వాదన ఆయన అనుచరుల నుంచి వినిపిస్తుంది. పార్టీలో కొత్త తరానికి అవకాశాలు రావడం, సంస్థాగతంగా బలమైన నాయకత్వం ఎదగడం కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని వారు అంటున్నారు. జిల్లా స్థాయిలో బీసీ నాయకత్వానికి మరింత ప్రాధాన్యం పెరుగుతుండడం వల్లే రాజకీయంగా ఇబ్బందులు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు కూడా చేస్తున్నారు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి వర్గం మాత్రం ఈ వాదనను అంగీకరించడం లేదు. పార్టీలో పదవులు, బాధ్యతలు, రాజకీయ నిర్ణయాలన్నీ పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాలేనని, వాటిని వ్యక్తిగతంగా లేదా సామాజిక కోణంలో చూడడం సరికాదని వారి వాదన. జిల్లాలో కాంగ్రెస్ మరింత బలోపేతం కావడమే తమ లక్ష్యమని వారు చెబుతున్నారు. అయితే రాజకీయ పరిశీలకులు మాత్రం మరో కోణాన్ని ప్రస్తావిస్తున్నారు. నల్గొండ కాంగ్రెస్ లో ప్రస్తుతం నాయకత్వ పోటీ స్పష్టంగా కనిపిస్తుందని, భవిష్యత్తు రాజకీయాల్లో ఎవరి ప్రభావం ఎక్కువగా ఉంటుందనే అంశంపై అంతర్గత పోటీ సాగుతుందని వారు విశ్లేషిస్తున్నారు. డీసీసీ అధ్యక్ష పదవి తర్వాత పున్న కైలాష్ నేతకు పార్టీలో ప్రాధాన్యం పెరగడం, రాష్ట్ర నాయకత్వంలో ఆయనకు నేరుగా అనుసంధానం ఏర్పడడం కూడా జిల్లా రాజకీయాల్లో చర్చకు దారితీస్తుందని అంటున్నారు.